హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఫ్లిప్కార్ట్లో మైక్ మరియు సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేశాను. అది వచ్చింది. అన్బాక్సింగ్ చేద్దాం చూడండి. ఇది సెల్ఫీ స్టిక్. ఇది ఇలా ఉంటుంది. లైట్ ఆన్ చేసుకోవాలా, ఇలా ఆన్ అయిపోతుంది. మీరు ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలా. అది బ్లూటూత్ కనెక్షన్ అన్నమాట. అది లైట్ ఆన్ అయిపోతుంది. అదైన తర్వాత మీరు మొబైల్ ఇలా ఓపెన్ చేసి ఇలా మొబైల్ పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే లాంగ్ లైట్లు చేంజ్ చేసుకోండి, లేకపోతే ఎట్లయినా ఓకే అంటే ఓకే. కింద ఇది ఓపెన్ చేసి ఇలా పెట్టుకోండి. ఇట్లా స్మాల్ స్క్రీన్ అయితే ఇంతైతే చాలు. మీకు పెద్దగా సెల్ఫీ స్టిక్ లాగా కావాలంటే ఇలా సెల్ఫీ స్టిక్ లాగా లైట్ ఉంటుంది. నేను ఛార్జింగ్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇలా అనేసి అదైన తర్వాత మొబైల్ ఆన్ చేసుకునేసి మీరు దాంట్లో కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ ఆన్ చేయాలి. సెల్ఫీ అని వస్తుంది. ఇంట్లో ఇది వస్తుంది. ఇది ఓపెన్ చేసి తీసుకోవాలి మనము. చూడండి ఇలా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఓపెన్ చేసి క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే కెమెరా అవుతుంది. దీంట్లో మనం కెమెరా ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇది వీడియోని క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే వీడియో తీసుకోవాలో అప్పుడు దీన్ని ఆన్లో పెట్టేసేయండి. అదైన తర్వాత మీరు సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలాగన్నా పెట్టచ్చు. ఇట్లా పెట్టేసి మీరు జస్ట్ పవర్ బటన్ ఇట్లా ఆన్ చేస్తే చూడండి అది రికార్డ్ ఆన్ అయిపోతుంది. డిఫాల్ట్గా రికార్డ్ ఆన్ అయిపోతుంది. అది రికార్డ్ అయిపోతుంది. అది లైట్ ఇది. మీరు బ్యాక్గ్రౌండ్ లైట్ ఇంకా పెంచుకుంటే అది బ్రైట్గా వస్తుంది. అంతే, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఆఫ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. బట్ మీరైతే ఇది లాక్ ఓపెన్ చేసి మళ్ళీ వీడియోలో పెడితే మాత్రం ఇది వర్క్ అవుతుంది. ఈ బటన్ మళ్ళీ మీరు ఇలా పెట్టేయాలంటే సేమ్ దీంట్లో వేస్తే ఇట్లా పెట్టేయచ్చు. అంటే దీనికి మైక్లో మనకి ఇది మైక్, మళ్ళీ ఇది మొబైల్ కనెక్ట్ చేయాలి. మనం ఇట్లా మొబైల్ కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఇది కనెక్టర్ వచ్చింది కదండి, ఛార్జర్. ఇది ఐఫోన్ వాళ్ళకైతే ఇది ఐఫోన్ వేసుకోవచ్చు. ఐఫోన్ క్లిక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కనెక్ట్ ఛార్జర్ అనమాట. మైక్ దీనికి ఛార్జింగ్ సేమ్ నార్మల్ అన్నిటికీ అయితే ఛార్జింగ్ పెట్టామో దీనికి కూడా కొంచెం ఛార్జింగ్ వేయాలి మైక్కి. అలా అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి. ఇట్లా దీంట్లో పవర్ బటన్ ఉంటుంది. ఆన్ చేస్తే చూడండి ఇది లింక్ అవుతుందంటే ఆన్ అయిందని లెక్క. ఇది మనం మాట్లాడినప్పుడు రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది కనెక్ట్ చేసాం కదా, అది అయిన తర్వాత ఇది కూడా అంతే బ్లూటూత్ ఆన్ చేయాలి. కానీ దీన్ని మీరు ఏం చేయాలంటే ఓటీజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఓటీజీ ఆప్షన్ని సెట్టింగ్స్లో వేసి ఓటీజీ అని సెర్చ్ చేయండి. పోయేసి ఓటీజీ అని సెర్చ్ చేయండి. ఈ కనెక్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. మీరు ఆప్షన్ని కనెక్ట్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చూడండి ఇది ఓపెన్ అవుతుంది. మీరు ఓటీజీ కనెక్షన్ అని పెట్టండి. కనెక్ట్ అని పెడితే ఓకే. ఇది కనెక్ట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇది వాయిస్ రికార్డ్ అనేది అయిపోతుంది. ఇది కనెక్ట్ అయిన కదా, ప్లస్ ఇది ఆన్ అని ఉన్నది. ప్లస్ మీరు ఈ వీడియో ఓపెన్ చేసేసి ఇప్పుడు మీరు మాట్లాడితే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. మీరు ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేస్తే మీరు ఎప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకుంటే వెంటనే మీ మైక్ అనేది కనెక్ట్ అయిపోతుంది. మీరు వీడియో అనేది డిఫాల్ట్గా వేసుకుంటే చాలు రికార్డ్ అయిపోతుంది. అంటే వాయిస్ లౌడ్గా వస్తుంది. బాగుందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే సెర్చ్ చేసుకోండి, బాగుంది. ఛార్జింగ్ పెట్టాలి ఇచ్చారండి. బైక్ వాళ్ళు చూడండి లైట్ వెలగాలంటే మీరు ఇది ఫస్ట్ ఇది ఒక 5 minutes అన్నా కానీ ఛార్జింగ్ చేయాలి, లేకపోతే అది వెళ్ళదు. స్టార్టింగ్ ఇలా మనం ఛార్జర్ది కేబుల్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఒక 5 minutes ఇస్తే ఇది ఛార్జింగ్ అవుతుంది. చాలా రోజు ఛాన్సేపు ఉండదు. మీరు 2-3 minutesలో వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలి మళ్ళీ ఛార్జింగ్ లాంగ్గా పెట్టుకోండి సార్. ఆ ఛార్జింగ్ పెడితేనే ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనము చాలా బాగుంది. నేను కూడా యూజ్ చేశాను. మంచి క్వాలిటీ, చాలా బాగుంది.
దీంట్లో మెనూ మాన్యువల్ ఉందండి. మీకు ఏ మొబైల్కి ఎట్లు వాడాలనేది మేము మాన్యువల్ ఇచ్చినారు చూడండి. మీరు మాన్యువల్ ఓపెన్ చేస్తే అంటే రియల్మీకి, వివోకి, ఓప్పోకి అవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. దాంట్లో మా రియల్మీ మొబైల్లో తీసుకున్నాను కాబట్టి దానికి ఓటీజీ అనే ఆప్షన్ ఉంది. మిగతా వాటికి డిఫరెంట్ ఆప్షన్ ఉంది. మీరు మాన్యువల్ రెఫర్ చేస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే నా వీడియో రెఫర్ చేయండి. చూడండి, సెల్ఫీ స్టిక్ మరియు మైక్ 2 తీసుకున్నాను. బాగుంది అనిపించింది నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.